అప్పటికప్పుడు తయారు చేసుకునే టిఫిన్స్ ఏమైనా ఉంటే బాగుండు అని మనసుకి ఎప్పుడైనా అనిపించింది అనుకో, ఈ దోశ ట్రై చేయండి ఎప్పుడన్నా. ఎందుకంటే మన పప్పులు నానబెట్టి రుబ్బి వాటిని పులిపెట్టి చేసుకుంటూ ఉంటాము, టైం పట్టేస్తుంటుంది. వాటి టేస్ట్ వేరు అనుకో, కానీ ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ దోశ వేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. దీనికోసం ఒక పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాము, ఒక 4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం, ఒక మీడియం సైజు బంగాళదుంప, ఒక 4 ఎండుమిర్చి, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా పుల్లటి మజ్జిగతోటి దోశ బ్యాటర్లాగా చేసుకోవాలి. లేదనుకో రవ్వ దోశ వేసుకుంటాం కదా, నీళ్ళు కింద, అలా చేసుకున్నా కూడా ఓకే. ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, తగినంత సాల్ట్. దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసి ఇంక వెంటనే దోశ వేసేసుకోవచ్చు. పక్కన పెట్టి కాసేపు ఉంచి మళ్ళీ అది చక్కగా పొంగుతుంది అలా ఏమి ఉండదు అనమాట. ఇంక డైరెక్ట్గా దోశ వేసేసుకోవడం. ఇలా వేసుకున్న తర్వాత పైన నెయ్యి చల్లుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ దోశలు సాఫ్ట్గా ఇలా ఉడికిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు, లేదా బాగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా ఈ విధంగా ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ వేడిగా ఉన్నప్పుడే తినాలి ఇవి, అప్పుడే టేస్ట్గా కమ్మగా ఉంటాయి. దీంట్లోకి నిలవ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇలా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ అయితే బాగా స్పైసీగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా చక్కగా ఎర్రగా భలే కాలనీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది, కమ్మగా ఉంటుంది బంగాళదుంప వల్ల. చాలా ఈజీగా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.